నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ ప్రస్తుతం అయితే మనం ప్రజావాణి దగ్గర రావడం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా చాలా మంది దరఖాస్తులు పట్టుకుని వస్తున్న పరిస్థితి. మనతో ఒక పెద్ద ఆయన ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఎటువంటి సమస్య పైన వచ్చి లోపలికి వెళ్ళారా, మరి వెళ్తే అధికారులు ఏం చెప్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బిఎన్రెడ్డి సార్, బిఎన్రెడ్డిలో ఉంటాము. మాకు అంటే ఊరు మాది కల్లకూరు తాలూకా, మహబూబ్నగర్ డిస్టిక్, పెద్దాపూర్ గ్రామము. అయితే మాది 1983లో రిక్రూట్మెంట్ ఏపీఎస్పీ 8th బటాలియన్ కొండాపూర్. అయితే అక్కడ రిక్రూట్మెంట్ అయినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టుకున్నారు. ఒక 6 నెలలకు వెరిఫికేషన్ చేసుకున్నారు. ఊళ్ళకి వచ్చి దొంగ లంగా అని ఆ విధంగా. సరే అంతా ఓకే చెప్పారు, అట్లా ఏం ప్రాబ్లం లేవని చెప్పారు. ఊళ్ళో చెప్పినప్పటికీ కాల్ లెటర్ పంపిస్తామన్నారు సార్. కాల్ లెటర్ పంపిస్తాము అంటే సరే మేము ఇక నెలకు 2 నెలలకు 6 నెలలకు వస్తామని ఎదురు చూసాము. చూసేసరికి అప్పుడు ఏమైందంటే ఇక తర్వాత ఏదో రెడ్డిలు వద్దన్నారు, గవర్నమెంట్ ఆపేసిందని లిస్ట్ ఆపేసారు. ఆపేసి 5 సంవత్సరాలు ఆగింది. అట్లా 83 అంటే 88 వరకు ఆగింది. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదో ఆర్డర్ వచ్చిందని, కోర్టు ఆర్డర్ వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందని రెడ్డిలను తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నాకు మా ఊళ్ళో ఇద్దరికి ఒకరిని పిలిచిరు, కాల్ లెటర్ వచ్చింది, నాకు రాలేదు. ఇట్లేదు సార్, నాకు కాల్ లెటర్ సర్టిఫికేట్ మీ దగ్గరే ఉంది, మరి నేను డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుందని నేను ఆశతోటి ఉన్నాను, మరి నాకు కాల్ లెటర్ రాలేదు, అడిగితే ఏజ్ బార్ అయిందని చెప్పారు. అంటే అది గవర్నమెంట్ ఆర్డర్ అది చెప్పారు. చెప్తే గవర్నమెంట్ ఆర్డర్ ఎటు సార్, 5 సంవత్సరాలు టీసీ మీ దగ్గర పెట్టుకున్నా గవర్నమెంట్ ఆర్డర్ ఏమన్నా ఉండాలి, నాకు ఉద్యోగం కావాలంటే మేము ఏం చేయలేమని చెప్పి నన్ను తీసుకోలేదు సార్. అప్పటి నుంచి నేను ఎంతో ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉన్నా, 6 నెలలకు ఒకసారి తిరుగుతున్నా. ఏ ఆఫీసర్ నన్ను పట్టించుకోలేదు, నన్ను ఇబ్బందుల పాలు చేసిండు. నేను నానా కష్టాలు పడి నేను నా పిల్లలతోటి ఎంతో ఇబ్బందులు కూలినాలు చేసుకుని బతికాను. ఈ డిపార్ట్మెంట్ నాకు మోసం చేసినందుకు నేను ఇప్పటికి కూడా ఎప్పటి నుంచి ట్రై చేశారు? ఈ అపాయింట్మెంట్ వస్తుంది, మీరు పోలీస్ జాబ్ చేయాలని ఎప్పటి నుంచి ట్రై చేశారు? 1983లో రిక్రూట్మెంట్ అయింది. తర్వాత 88 నుంచి నన్ను తీసుకోలేదు, ఏజ్ బార్ అయిందని. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సార్. నా ఉద్యోగం ఏమైందంటే అది గవర్నమెంట్ ఆర్డర్, రెడ్డి ఏజ్ బార్ అయిన వాళ్ళని తీసుకోవద్దు అన్నది. ఏజ్ బార్ ఎట్టుంటే సార్, నాది సర్టిఫికేట్ పెట్టుకున్నారు, మన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది, ఏజ్ బార్ ఎట్టుంటుంది దానికి? పిలిస్తే 6 నెలల క్రితం తీసుకోగానే రిక్రూట్మెంట్ అయిన తర్వాత 6 నెలలకు 3 నెలలకు తీసుకుంటే ఉద్యోగం చేసేవాళ్ళే కదా, అట్లా తీసుకోలేదు. అంటే 1983 వరకు మీ ఏజ్ ఎంత ఉంది? వాళ్ళు ఎంత కావాలని చెప్పారు? వాళ్ళు 1983 వరకు రిక్రూట్మెంట్ అయినప్పుడు నాకు 26 సంవత్సరాలు ఉండే, 26 ఇయర్స్. అయితే ఇక 2 సంవత్సరములు వయో పరిమితి ఉండే, 2 సంవత్సరాలు టైం ఉండే. ఆ 2 సంవత్సరముల లోపలే వస్తుంది అనుకుంటే రాలేదు, గవర్నమెంట్ ఆర్డర్ ఆపేసిరని రాలేదు. రాకపోయేసరికి మేము మమ్మల్ని ఏజ్ బార్ అయిందని తీసుకోలేదు. ఆ విధంగా నాకు రిక్రూట్మెంట్ అయినా కూడా 2 సంవత్సరాల టైం ఉన్నది. అప్పటి వరకు కూడా విలువలేదు. టీసీ వాళ్ళకైనా పెట్టుకున్నారు. మా ఊర్లో అందరికీ తెలుసు ఈ విషయము. మరి ఎప్పటి నుంచి ఇప్పుడు తిరుగుతున్నాను, నన్ను ఏ అధికారి పట్టించుకుంటలేరు, నా జీవితం నాశనం అయింది. మీ గ్రామస్తులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అసలు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇట్లా జరుగుతుంది, నన్ను డిగ్రీ తీసుకుంటే ప్రయత్నం చేస్తే అది అక్కడ కొండాపూర్లో అక్కడ ఆడుకోండి బాబు, మీరు డిపార్ట్మెంట్లో ఆడుకోండి, వాళ్ళు అంటే ఇక ఆ విధంగా చెప్పుకుంటే తప్పించుకున్నారు. ఎవరేమన్నా పట్టించుకోలేదు పెద్దగా. 83 నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి అధికారిని అడిగితే కూడా నిర్లక్ష్యం చేసి ఈ విధంగా మేము ఇచ్చారు. నీ దగ్గర అన్ని కరెక్టే ఉన్నాయి, కొండాపూర్ అడ్రస్ ఉంది, 8th బటాలియన్ ఏమో అంతా ఉంది, నీది ట్రైనింగ్ లేదు, నీది అది సర్టిఫికేట్ లేవు, పేపర్ లేవు అని తంతు మీద ఇలా మెమో ఇచ్చి తప్పించుకుంటారు సార్. నాకు ప్లేస్ లో నీ ప్లేస్ లో నీ జాబ్ ప్లేస్ అంటే వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చా? వేరే వాళ్ళకి ఎవరు నా జాబ్, కానీ నాకు ఏజ్ బార్ అయిందని ఆపేసారు అంతే. దాని కొరకు నాకు ఏజ్ బార్ ఎట్లయితే నాకు టీసీ పెట్టుకున్నాక ఏజ్ బార్ కాకూడదు కదా. ఏజ్ బార్ అయినా తీసుకోవాలి లెక్క అయితే. ఏజ్ బార్ అయినా నీ దగ్గర సర్టిఫికేట్ పెట్టుకున్నా, నేను వేరే డిపార్ట్మెంట్ లో ఆ ప్రయత్నం చేస్తే జరుగుతుంది ఆ పని? ఎవరైనా టీసీ అడుగుతారు కదా, ఏదైనా జాబ్ కావాలంటే. టీసీ మీ దగ్గర పెట్టుకొని నేను వేరే డిపార్ట్మెంట్ ఎక్కడ పోలేను. ఇక అప్పుడు నాకు అన్యాయం జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు మొరపెట్టుకుంటుంటే ఏ అధికారి నన్ను తట్టించుకోలేదు. ఇప్పటికీ నేను ప్రజావాణి వచ్చినందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజావాణి వచ్చినందుకు, ప్రజావాణి విజయం అవుతుందని నేను కొట్లాడుతున్నా, ఇప్పటికి కూడా పోరాడుతున్నా. సార్ మీరు ఇక్కడికి ప్రజావాణి దగ్గర రావడం, వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే ఏం చెప్తా ఉన్నారు? ప్రజావాణికి రావడం 5-6 సార్లు అవుతుంది. ఒకసారి మీ మీడియా ముందర కూడా మొరపెట్టుకున్నాను 1 నెల క్రితము. అయితే రూపాయి ఇదే అంటారు, ఏడీజీపీ అని 8th బటాలియన్ స్పెషల్ ఆఫీస్ డీజీపీ ఉంటాడు, ఆయనకెళ్ళి లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏమంటాడు, నా దగ్గర పేపర్లు లేవనేది ఒకటే మాట మాట్లాడతాడు, కానీ ఊళ్ళో వెరిఫై చేస్తామనే మాట మాట్లాడారు. ఊళ్ళో అయితే కోర్టుకు పోతే సాక్ష్యం ఉంటుంది ఆ మనిషి. నేను ఇట్లా పరిస్థితి ఏంటంటే మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఊళ్ళో చెక్ చేయించుకోవాలి, ఇది నిజమా కాదా.
ఇది తొండిగా దొంగతనంగా మాట్లాడుతున్నా ఇలా వెరిఫై చేసుకోవాలి కదా. ఒక నలుగురు అయితే చెప్తే సార్ నిజమే సార్ అదైతే పిలవలేదు అన్యాయం జరిగిందంటే మరి వాళ్ళ మాట ప్రకారంగా ఏదైనా న్యాయం చేయాలి కదా. అట్లా ఊళ్ళోకి రారు. ఎంతసేపు ఉన్నా నీ పేపర్లు లేవు అది లేదు అంటే నా ఊళ్ళో వచ్చి అడగండి, నా ఊళ్ళో వచ్చి తీసుకోండి సాక్ష్యాలు తీసుకొని మాట్లాడినప్పుడు. నేను డిపార్ట్మెంట్ అన్యాయం చేసినందుకు నేను వదలను ఇప్పటికి కూడా. దీనికి ఎంత పొడుగైనా నేను నా జీవితం ఉన్నంత వరకు కొట్లాడుతున్నాను. ఇప్పటికే అయిపోయిందని కాదు ఇది. సరే చూద్దాం, ఇంకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఇంకా కొట్లాడుతూనే ఉంటాను నా జీవితం. 1983లోనే మీకు ఏజ్ సరిపోదు, 26 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఏజ్ సరిపోదు అని చెప్పారు. మరి ఇప్పుడు 2025 నడుస్తుంది. మరి ఇప్పుడు ఏజ్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? మరి ఏం చెప్తారు? ఏజీ సంబంధం ఉండదు అక్కడ. ఒకసారి డిపార్ట్మెంట్ లో టీసీ పెట్టుకున్నాక అక్కడికే ఏజ్ ఉన్నప్పుడే తీసుకున్నావు. ఏజ్ లేకపోతే అప్పుడే మీరు రిక్రూట్మెంట్ చేసుకోరు కదా. ఆ ఏజ్ ఉండబట్టే తీసుకున్నారు. మరి ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా 4 ఏళ్లకు మీ ఇష్టం తీసుకున్నాక అప్పుడు ఏజ్ లేదంటే నేను కూడా ఒరిజినల్ టీసీ మీ దగ్గర ఉంది. మరి నేను ఒరిజినల్ టీసీ ఉన్నప్పుడు నేను వేరే జాగాలో పోలేను కదా, వేరే డిపార్ట్మెంట్లో పోలేను కదా. ఆ విధంగా నేను డ్యూటీ వస్తుందని, ఉద్యోగం వస్తుందని నమ్మకం మీద మరి డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నందుకు నాకు తగిన మూల్యం చెల్లించింది డిపార్ట్మెంటు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికి కూడా నాకు నా ఈ వయసులో నేను సీనియర్ సిటిజను. చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. మరి నిజంగా పరిష్కారం లభిస్తుంది అనిపిస్తుందా? పరిష్కారం అంటే అది పెద్దల ఇష్టం, మనం ఏం చేయలేము. గవర్నమెంట్ మరి సరే ఈ విధంగా ఈ వయసులో కొట్లాడుతుందంటే ఏమైనా న్యాయం జరిగితే జరగవచ్చు. మరి అదైతే మనం నిర్ణయం. కాకపోతే నేను రేవంత్ రెడ్డి దగ్గర కూడా నాకు అవకాశాలు ఉన్నాయి. అక్కడికి కూడా పోతాను. ఆయన మాకు చుట్టమే. కాకపోతే చుట్టం కాకుండా ఆయన దగ్గర నాయకులు ఉంటారు పక్క నాలాంటి వాళ్ళు మాకు తెలిసి ఉంటారు. నేను అక్కడి వరకు కూడా పోరాడుతాను. ఇంకా నా సమస్య పరిష్కారం కొరకు ఆశాను కూడా అడుగుతాను. మరి ఈ విధంగా ప్రజావాణి కానీ మీ మీడియా తరపు వాళ్ళు ఏమైనా సాయం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది. ఇక్కడ ఏదైతే చిన్న బాబుకి లివర్ ట్యూమర్ ఉంది, అతనికి 25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కనీసం హైదరాబాద్ లో కూడా ఇట్లాంటి దీనికి సంబంధించిన ఆపరేషన్ సర్జరీ థియేటర్స్ లేవు, హాస్పిటల్స్ లో కూడా చేయమని చెప్తా ఉన్నారని చెప్పేసి ఆవేదనతో ప్రజావానికి రావడం జరిగింది. అసలు బాబుకు ఏం జరిగింది, లోపల అధికారులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నాయకులు, పొలిటీషియన్స్ గారు ఏం చెప్తా ఉన్నారు కలిసి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చినారు? మాది చేవెళ్ళ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేవెళ్ళ, ఆలూరు అనే విలేజ్ నాది. అయితే బాబు 2024 జూలై 31 కు పుట్టాడు. పుట్టిన తర్వాత బాబు హెల్త్ గానే ఉన్నాడు, అంత బాగానే ఉందని డాక్టర్స్ డెలివరీ అయిన తర్వాత చెప్పారు. చెప్పిన తర్వాత కరెక్ట్ 1 మంత్ తర్వాత మాకు డౌట్ వచ్చింది. కడుపు లావు అవ్వడం ఇదంతా డౌట్ వచ్చి చెకప్కి వెళ్తే ఆ చెకప్ లో తెలిసింది అనమాట ట్యూమర్ ఉంది, క్యాన్సర్ అది. అంటే మాకు అసలు ఏం అర్థం కాలేదు. మేము అసలు చాలా బాధపడి ఏడ్చి హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, నిమ్స్ అవ్వచ్చు, మన నీలోఫర్ అవ్వచ్చు, ఎంఎన్జే హాస్పిటల్, ఇలాంటి అన్ని తిరిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగితే అక్కడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ అవ్వలేదు బాబు. ఒకవేళ అంత చిన్న బాబుకి అయితే మేము చేయలేమండి, మినిమం 5 years ఉండాలి. 5 years అబోవ్ ఉంటేనే మేము చేయగలుగుతాము. ఎంత చిన్న బాబుకి అయితే మా దగ్గర అంత ఎక్విప్మెంట్ కానీ అవి లేవు మా దగ్గర అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి ఇంకా ఆప్షన్ ఏంటని చెప్పేసి మేము హైదరాబాద్ అంతా తిరిగితే వేరే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తిరిగినాం. అందులో 30 లక్షలు, 35 లక్షలు, 25 లక్షలు అట్లా ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క తీరు చెప్పారు. చెప్పి మాకు ఎక్కడ అర్థం కావట్లేదు అసలు అంత డబ్బు. అసలు మేము మామూలుగా నేను ప్రైవేట్ జాబ్, చిన్న జాబ్ చేసుకుంటాను నేను. నాకు ఇల్లు తప్ప నాకు ఏం ఆస్తి లేదు. అయితే ఇట్లా అన్ని లక్షలు అడిగేసరికి మాకు ఏం అర్థం కాక ఒక రిఫర్ చేస్తే మేము కిమ్స్ కొండాపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుందామని వెళ్ళాం. అంటే వాళ్ళు ఏమన్నారంటే లాస్ట్ మీకు 15 lakhs వరకు అయితే అవుతుంది, 15 lakhs చిన్న బాబు కాబట్టి చూస్ చేసేద్దాం, 15 lakhs వరకు అవుతుంది. అంటే మాకు ఇంకా ఏం చేయాలి, ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్లో చేయించుకుందాం అంటేనేమో మా దగ్గర డబ్బు అవకాశం లేదు, ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళు అది లేదంటారు. ఇలా ప్రైవేట్లో చేద్దామంటే మాకు అంత స్తోమత లేదు. లాస్ట్ కు చివరికి ఏదైతే ఏంటంటే నాకు ఒకటే ఇల్లు ఉందన్న, ఇల్లు తప్ప నాకు ఏ ఆస్తి లేకుండే. ఆ ఇల్లు అమ్మేసిన నేను. అమ్మేసి వచ్చిన డబ్బుతో మొత్తం ట్రీట్మెంట్ చేయించిన బాబు. ట్రీట్మెంట్ చేయించిన 15 లక్షల వరకు నాకు ఖర్చు అయింది. 15 లక్షలు అంటే వచ్చిన డబ్బులు మొత్తం అంతే, దాని మొత్తం అయిపోయింది. ఇప్పుడు నాకు ఇల్లు కూడా లేదు, వచ్చిన డబ్బులన్నీ దానికి ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు దాని మన వచ్చిన ఆ బిల్లులు తీసుకొని ఇక్కడ మన సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. ఎక్కడ చేయించారు మళ్ళీ సర్జరీ దీనికి సంబంధించి? హైదరాబాద్ లో లేదు అని చెప్తా ఉన్నారు. కొండాపూర్లోనే చేయించాము. కిమ్స్ కొండాపూర్లో 15 లక్షల వరకు ఖర్చు అయింది మొత్తము. ఇక నాకు ఇప్పుడు ఇల్లు కూడా లేదు, ఉన్న ఇల్లు అమ్మేసిన. ఇక అన్ని మెడికల్ బిల్స్ అన్ని తీసుకొని మన సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తే మన హెల్ప్ చేస్తారేమో. నాకు ఎంత వచ్చినా నాకు ఒక హెల్ప్ అవుతుంది కదా, నాకు బాబు ఉన్నాడు అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాము. ఆడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆఫీసర్లు ఉన్నారు. అంత అయితే రావు, ఇవి ఒక 20,000 30,000 రావచ్చేమో, అంతంత అయితే రావు అన్నారు. ఇక నేను
ప్రభుత్వాన్ని కావచ్చు, మన మంత్రులను కావచ్చు, సీఎంని కానీ రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, మాకు ఒక 15 lakhs వరకు అయింది సార్ ఇది. మీరు దయచేసి కొంచెం మాకు ఎంతో అంత మీరు 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 దయచేసి ఎంత ఇచ్చినా మాకు ఓకే సార్. కొంచెం మంచి అమౌంట్ ఇస్తే నేను కూడా, మా బాబు ఉన్నాడు, ఏమన్నా నేను కూడా ఆ బాబుకి కొంచెం ఫ్యూచర్ చూసుకోవాలి కదా. నాకు అసలు ఏం లేదు ఇప్పుడు. ఇక నేను జాబ్ చేసుకోవడం తప్పిస్తే నాకు జాబ్ చేస్తేనే డబ్బులు. ఇక ఇప్పుడు రెంట్కే రెంట్కే ఉంటున్నాము. ఇప్పుడు ఇల్లు కూడా లేదు అయ్యా. నాకు ఇల్లు కూడా ఇస్తే గవర్నమెంట్కి రుణపడి ఉంటాం. మాకు ఇల్లు కూడా లేదు. ఒకసారి మీరు దయచేసి మీరు ఇప్పిస్తే బెటర్ సార్. కొంచెం ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెం మంత్రులైనా సరే, ముఖ్యమంత్రి ఎవరైనా సరే, మాకు ఇల్లు కావచ్చు, ఈ బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ ఎంత వచ్చినా మేము హ్యాపీగా మేము బాబు తరఫున మేము ఏదైనా కొనుక్కుంటాం సార్. ఇల్లు చిన్న ఇల్లు అయినా తీసుకుంటాం ఏదైనా. అది మా బాధ. ఇప్పుడు బాబు కూడా వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. ఇది మా రిక్వెస్ట్. హాస్పిటల్స్ లో కానీ ప్రతి మంత్ స్కానింగ్ అనేది చేసేవారు. పుట్టిన తర్వాత కూడా అసలు ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రతిదీ చెకింగ్ కూడా ఉంటది. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న బాబుకి చెప్తారు కదా ఈ ప్రాబ్లం. ఇది కల్వరి టెంపుల్లో హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో మామూలుగా మేము ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి అక్కడే టెస్టులు చేయించుకుంటాము. స్కానింగ్లు అవ్వచ్చు, ఏవైనా సరే అక్కడే తీయించుకున్నాం మేము. వాళ్ళు చెప్పిన ప్రతి టెస్ట్ మేము చేయించినాము, వాళ్ళు చెప్పిన ప్రతి స్కాన్ మేము చేయించినాము. అయినా 9th month వరకు వచ్చినా అంత బాగానే ఉంది, ఓకే అన్నారు. డెలివరీ టైంలో సిజరిన్ అవుతుంది, సిజరిన్ చేయాలని చెప్పారు. సరే బాబు బాగా బాబు బాగుంటే చాలు అని చెప్పేసి సరే సిజరిన్ అయినా సరే చేయండి అని చెప్పాము. సిజరిన్ చేశారు. సిజరిన్ చేసిన తర్వాత హెల్దీగా ఉన్నాడు బాబు అని మాకు ఇచ్చారు. కాకపోతే జస్ట్ జాండీస్ వచ్చినాయి. జాండీస్ వస్తే తక్కువైపోతులేండి అని ఇంటికి వచ్చిన తర్వాత అవి ఆల్మోస్ట్ 15 days అయినా కూడా తగ్గలేదు. మాకు అక్కడే డౌట్ వచ్చింది, ఏంది మామూలుగా 3-4 daysకే తగ్గుతుంది కదా, తగ్గలేదు ఏంటి అని చెప్పేసి మామూలు చిన్న హాస్పిటల్కి వెళ్ళినాము. కడుపు అంతా రోజు రోజుకి ఎక్కువైపోతుంది, లావ్ అయిపోతుంది అనమాట. కడుపు ఎక్కువైపోతుంది. ఆ లివర్లో ట్యూమర్ ఉండడం వల్ల అది సైజు పెరుగుతూ ఉన్న కొద్దీ అది కడుపు లావ్ అయిపోతూ ఉంటే మాకు డౌట్ వచ్చి కొన్ని హాస్పిటల్ తిరిగితే ఏం లేదు, గ్యాస్, చిన్న బాబు కదా గ్యాస్ ఉంటుందని సిరప్లు ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. వాడినా కూడా తక్కువ అవట్లేదు. మా విలేజ్కి వెళ్ళి చూపిస్తే అక్కడ చెక్ చేసి చెప్పాడు క్యాన్సర్ అని చెప్పాడు. ఆ చిన్న బాబుని పట్టుకొని చాలా తిరిగినామన్నా, మస్తు తిరిగినామా. అసలు ఏం అర్థం కాలేదు మాకు. చెప్పండి అమ్మా, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి మంత్ కూడా స్కానింగ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్తారు డాక్టర్. ఎందుకు ఈ విషయంలో ఎందుకు అసలు బయటకు చెప్పలేదు? దాదాపు 15 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఇల్లు అమ్ముకున్నాము, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బాకీలు తీసుకున్నాము, అప్పులు చేసి ట్రీట్మెంట్ చేయించినాము. బాబుకి చాలా ఇబ్బంది పడ్డాము. ఎట్లా మరి ఇప్పుడు డబ్బులు అంటే ఇల్లు అమ్మేసి ఆ డబ్బులని పెట్టేసి నెక్స్ట్ మీ పరిస్థితి ఏంది? మరి అంటే ప్రభుత్వం ఏమైనా ఆదుకోబోతుందా మిమ్మల్ని? మాట్లాడే ప్రయత్నం చేశారు ఎవరికైనా? ఆదుకుంటుందనే నమ్ముతున్నాం మేము. ఏదైనా మాకు ప్రభుత్వం ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటది. చిన్న బాబు ఉన్నాడు మాకు. మేము కూడా ఇల్లు కూడా ఉన్న ఇల్లు అమ్ముకొని ఇప్పుడు కిరాయికుంటున్నాము. మాకు ఇప్పుడు ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే లోపల ఇప్పుడు మరి 15 లక్షలు పెడితే లోపల 20-30 వేలే వస్తాయి, ఎక్కువ రావని చెప్తా ఉన్నారు లోపల అధికారులు. అవును, లోపల చెప్పారు. ఇప్పుడు లోపల పోతే 20,000 30,000 వస్తాయి అంతే, అంత అమౌంట్ రాదు మీకు అని చెప్పని అంటున్నారు వాళ్ళు. ఏం అర్థం వస్తాయని వాళ్ళు ఏమన్నా కొంచెం హెల్ప్ చేస్తే ప్రభుత్వము వస్తాయని అనుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సాయి కిరణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలో 1994లో అప్పటి నుండి కారుణ్య నియామకాలు ఆప్ చేశారు. 2008లో గిరిజన సహకార సంస్థ లాభాల్లో ఉంటే ఎవరైనా విధి నిర్వహణ మరణిస్తే వారికి ప్రతి ఒక్కరికి కారుణ్య నియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలో యాజమాన్యం అంటి పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే వారం రోజుల్లో కారుణ్య నియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఉన్నప్పటికీ గిరిజన సహకార సంస్థ మాత్రం అంటి పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలో 100 మంది చనిపోయి ఉంటే విధి నిర్వహణలో కేవలం 30 మందికి ఇచ్చి 30 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి చేతులు దులిపేసుకున్నారు. అప్పటి నుండి కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతక్క గారిని చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిసినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలో కారుణ్య నియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని
ములుగు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గిరిజన ఏజెన్సీకి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. అప్పటి నుండి మంత్రి సీతక్క గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి చెప్పులు అరిగేలా తిరుగుతున్న ఏ అధికారులు స్పందించడం లేదు. ఇప్పటి వరకు సుమారు మంత్రి సీతక్క గారికి 50 సార్లు దరఖాస్తు చేసుకున్నాము, అయినా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. దయచేసి మంత్రి సీతక్క గారు స్పందించి తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలో ఎవరైతే 50 మంది గిరిజనులు ఉన్నారో వారికి కారుణ్య నియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క గిరిజనులు కోరుకుంటున్నారు. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు? తెలంగాణ రాష్ట్రంలో సుమారు చనిపోయిన వాళ్ళు 70 మంది గిరిజన కుటుంబాలు ఉన్నారు. కేవలం ఎస్టీ కోయ సామాజిక వర్గానికి చెందిన వారే 70 మంది గిరిజన కుటుంబాలు ఉన్నారు. దానిలో 30 మంది ములుగు నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, 10 మంది ఆదిలాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మిగతా వారు ఏటూరు నాగారం డివిజన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దానిలో ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరికి నామమాత్రపు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 20,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గిరిజనులు ఆ రోజు ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పుడు ఆ రోజే తిరస్కరించారు. మాకు 20,000 రూపాయలు ఎక్స్గ్రేషియా వద్దు, ప్రభుత్వం నుండి వచ్చే ఉద్యోగమే కావాలని చెప్పి ఆ రోజు ఉండే బాధితులు ఏదైతే గిరిజన సహకార సంస్థ చెక్కు ప్రకటించిందో 20,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ రోజే తిరస్కరించారు. అప్పటి నుండి అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న ఏ అధికారులు స్పందించడం లేదు. మంత్రి సీతక్క గారు స్పందించాలి. ప్రతి ఒక్క గిరిజనకి దగ్గరికి దాదాపు 5-6 టైం వెళ్ళామని చెప్తున్నారు. వెళ్ళినప్పుడల్లా ఆమె నుంచి సమాధానం ఏమొస్తా ఉంది? మంత్రి సీతక్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దరఖాస్తు ఇమ్మంటున్నారు, దరఖాస్తు ఇస్తాము, అధికారులతో మేము మాట్లాడతామని చెప్తున్నారు, కానీ అధికారుల దగ్గర నుంచి ఏమి స్పందన రావట్లేదు. ప్రతి అధికారి దగ్గరికి మంత్రి సీతక్క గారు ఇచ్చిన కాగితం తీసుకెళ్తే అధికారులు మేమేం చేయలేము, మాకు ప్రభుత్వం నుండి జీవో వస్తే తప్ప మేమేం చేయలేము అంటున్నారు. సుమారు 50 దరఖాస్తులు ఇచ్చినా సరే ఇంతవరకు ఫైలు పెట్టకపోవడం గమనార్హంగా ఉంది. అసలు జీసీసీ యాజమాన్యం విధి నిర్వహణలో మరణించిన వారిని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందో, అది కూడా గిరిజనులపై ఎందుకు ఇంత వివక్షత చూపుతుందో అర్థం కావట్లేదు. మంత్రి సీతక్క గారు ఈ రోజు జరగబోయే మీటింగ్లో స్పందించి ఎవరైతే విధి నిర్వహణలో మరణించారో వారి ఫైల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని బాధితులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మీ స్థానిక మంత్రి సీతక్క ఆమెనే స్పందించకపోతే మరి ఎవరు దీనికి సంబంధించి ఎట్లా పరిష్కారం జరుగుతుంది అనుకుంటున్నాం? ఇప్పటి వరకు మంత్రి సీతక్క గారి దగ్గరికి వెళ్ళాము. ఇక నుంచి మాకు పరిష్కారం జరగకపోతే మేము పాదయాత్ర ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నాము. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మాకు ఉద్యోగ అవకాశం కలగకపోతే ఇక మరణ భిక్ష అని కోరుకుంటున్నాం. దయచేసి మంత్రి సీతక్క గారు స్పందించి ప్రతి ఒక్క గిరిజన సహకార సంస్థలో వారి హక్కు కాబట్టి కారుణ్య నియామకాలు, వారి కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి కాబట్టి మంత్రి సీతక్క గారు స్పందించి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం.